రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. వివేకానందుని జయంతి సందర్భంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మనతో ఉన్నాడు. అసలు పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, దీంతోపాటు ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది, ఒకసారి రఘునాథ్తో మాట్లాడి తెలుసుకుందాం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువత దినోత్సవాన్ని పురస్కరించుకొని యువతకు కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క ఆశయాలను భారతీయ జనతా పార్టీ మొన్న మేము కొత్త మండల అధ్యక్షులను ప్రకటించినాం. అయితే ఈసారి పార్టీ చాలా స్ట్రిక్ట్గా 45 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న యువతకే అవకాశాలు కల్పించాలి అంటే యువతకు మండల అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము స్వామి వివేకానంద గారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మేము పార్టీ తరఫున కూడా వివేకానంద గారు ఏదైతే మానవ సేవ మాధవ సేవ అన్నారో వాటిని కూడా స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి పనిచేస్తున్నాం. ఎట్లుందన్న ప్రస్తుతానికి జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏంటి అసలు పరిస్థితి? మీకు తెలుసు, మొన్నటి వరకు మాది సభ్యత్వం జరిగింది, బ్రహ్మాండంగా సభ్యత్వం అయింది. దాదాపు 1 లక్ష సభ్యత్వము ఈ జిల్లాలో చేయించినాము. బీజేపీ చరిత్రలో గతంలో 20,000 30,000 సభ్యత్వం అవుతుండే, అటువంటిది ఇవాళ 1 లక్ష సభ్యత్వం చేయించినాము. జిల్లాలో ఉన్న 22 మండలాలలో కూడా కొత్త నూతన మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. అంటే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అధ్యక్షులు అన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. కొన్ని రోజులల్లో నూతన రాష్ట్ర అధ్యక్షులు, నూతనంగా జాతీయ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అన్నీ కూడా ప్రకటిస్తారు. భారతీయ జనతా పార్టీ అనేది రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ఎప్పుడు పెట్టినా సంస్థాగత ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపియాలనే లక్ష్యంగా ఈ సభ్యత్వము, దాని తర్వాత ఈ బూత్ కమిటీలు సంస్థాగత పనులు పూర్తి చేసుకొని సంస్థాగత ఎన్నికలకు రెడీగా ఉన్నాము. గవర్నమెంట్ ఎప్పుడు పెట్టినా సంస్థాగత ఎన్నికలు మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్లో జెండా ఎగిరేసేది కాషాయ జెండానే. అట్లనే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీటన్నిటికి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన చూసినారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు చాలా హామీలు ఇచ్చారు రైతులకు, మహిళలకు, యువకులకు, అన్నిట్లలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. అదే మన జిల్లాకు వస్తే కూడా మన జిల్లాలో గెలిచిన 3 ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు, ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, ఇప్పుడు ప్రత్యామ్నాయం కేవలం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. కనుక రాబోయే సంస్థాగత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ వార్డులో గెలిపిస్తాం. ఎట్లుందన్న ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది, దాంట్లో పోటీలు పడుతున్నారు. ముఖ్యంగా మీరు సంస్థాగత నిన్నటి ఎమ్మెల్సీ ఏదైతే విద్యా సంస్థల ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల అంశంలో మీకు టికెట్ రాలేదు, మీరు కూడా ఆశించారు, భంగపడ్డ పరిస్థితి ఏంటి? ఈసారి మళ్ళీ ప్రెసిడెంట్ ఉండబోతుండ్రా లేదా? పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. సో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీకి కట్టుబడి, నిర్ణయానికి కట్టుబడి పనిచేసేది మేము. తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతోటి ఒక 2 నెలల నుంచి అన్ని జిల్లాలు పర్యటించి ఎన్రోల్మెంట్స్ చేయించినాం. కానీ పార్టీ వేరే వాళ్ళకి అవకాశం వచ్చింది, ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. ఆ అభ్యర్థుల గెలుపుకు మేము కృషి చేస్తాము. పార్టీ ఎవరిని పెట్టినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ నిర్ణయించిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మాది. మంచిర్యాల్ జిల్లాలో ఈరోజు గ్రాడ్యుయేట్ తీసుకుంటే 30,000 కంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ అయింది. మంచిర్యాల్ జిల్లాలో ఖచ్చితంగా బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు మెజారిటీ వచ్చేలాగా చూసే బాధ్యత జిల్లా అధ్యక్షునిగా నాకున్నది. జిల్లా అధ్యక్షుని సంస్థాగత దానికి సంబంధించి తొందరలోనే ఒక వారం రోజులనే నూతన జిల్లా అధ్యక్షులు అందరినీ ప్రకటిస్తారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను పూర్తిగా నిర్వహించే తత్వాన్ని నాకుంది. కనుక జాబితాలో మీ పేరు ఉంటుందా? పార్టీ పెద్దలు ఏది నిర్ణయిస్తే దానికి పార్టీ పెద్దలు వచ్చిండ్రు, అభిప్రాయ సేకరణ చేసిండ్రు, అడిగినరు. దాన్ని బట్టి పార్టీ నేను జిల్లా అధ్యక్షుని బాధ్యత చేయాలి అంటే అది చేస్తాం. పార్టీ ఇంకా వేరే బాధ్యత చేయమంటే ఆ బాధ్యత చేస్తాం. పార్టీ ఏది నిర్ణయించినా పార్టీకి కట్టుబడి పనిచేస్తాము. సంస్థాగత ఎన్నికలలో గెలిపిస్తాము. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మాది. మంచిర్యాల జిల్లాలో మెజారిటీ ఇస్తాం.
మీరు సంస్థాగత ఎన్నికల్లో గెలిపిస్తామంటున్నారు, మీకు బూత్ స్థాయిలో కనీసం పట్టు లేదు, ఎట్లా గెలిపిస్తారని చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏదో మండల అధ్యక్షులు ఉన్నారు, ఆ మండల అధ్యక్షులు కూడా నామ మాత్రమే చేసిండ్రు, ఒక పక్వత లేదు, రాజకీయ చతురత లేదు అని చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు? బీజేపీ పార్టీ అనేది వేరే పార్టీ లాగా ఏదో పేపరు పెన్ను పెట్టి కాగితాలు నింపుకరాలేదు. 1,00,000 సభ్యత్వము ఆన్లైన్ చేపించినాం. ఎవరికి సభ్యత్వం చూడాలన్నా ఏ మండలంలో ఎంత సభ్యత్వం అయింది ప్రాపర్ డేటాతో సహా, ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్తో సహా ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఆన్లైన్ చేయించిన సభ్యత్వము. 1,00,000 సభ్యత్వం భారతీయ జనతా పార్టీ చేయించింది. దాని అర్థమైంది, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకుంటారు. దాని అర్థము ప్రజలు బీజేపీ వైపు చూస్తుంటారు. ముందున్న బీజేపీ వేరు, ఇప్పుడు బీజేపీ వేరు. మొన్న లోక్సభ ఎన్నికల్లో మనం చూసినాము, మంచిర్యాల జిల్లాలో దాదాపు 1,50,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. సో ముందున్న బీజేపీ, ఇప్పుడున్న బీజేపీ వేరు. ఇప్పుడు టీఆర్ఎస్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్ళి పోరాడే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. మీరు చూసిర్రు, చెన్నూరు లాంటి నియోజకవర్గంలో కూడా ఎంపీపీలు, కౌన్సిలర్లు అందరు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఎందుకు? ఇవాళ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ, ఇవాళ ప్రజల సమస్యల మీద కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. మంచిర్యాల నియోజకవర్గాల్లో ఈరోజు ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి, ప్రశ్నించేది కేవలం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ గోదావరి మీద బ్రిడ్జ్ ఎక్కడ పోయింది? గోదావరి మీద బ్రిడ్జ్ ఇవాళ అదే కాంట్రాక్టర్ పని చేస్తే సగం పని అయిపోతుండే. మీరు అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది, ఎక్కడికి పోయింది? ఎంత ఇబ్బంది అవుతుంది ప్రజలకు గోదావరి మీద వంతెన లేక. ఇట్లా అనేక హామీలు, కొత్త ఫ్లైఓవర్లు కడతా అన్నారు, ఎక్కడ పోయింది మీ లక్ష్మీ టాకీస్ దగ్గర ఫ్లైఓవర్? ఇట్లా అనేక హామీలు ఇచ్చిండ్రు ఎన్నికల సమయంలో. ఎల్లంపల్లి బాధితులకు 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారు, సంవత్సరం అయిపోయింది. ఇట్లా ఎలక్షన్ల సమయంలో ఇచ్చారు, కానీ ఏం నెరవేర్చలేకపోతున్నారు. ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇంకా అప్పుల రాష్ట్రం చేసింది దీన్ని. పనిచేసిన కాంట్రాక్టర్లకు పేమెంట్లు వస్తలేవు, మహిళలకు 2,500 ఇస్తామన్నారు గృహలక్ష్మి పథకం కింద, రైతులకు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? ఇట్లా అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలని ఆ ప్రభుత్వానికి, కేసీఆర్కి 10 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డికి 10 నెలలు పట్టింది వ్యతిరేకత రావాలి. మళ్ళీ ఎవరు కూడా టీఆర్ఎస్ వైపు చూస్తలేరు. టీఆర్ఎస్ వాళ్ళు అందరూ జైల్లోకి పోతారు, వాళ్ళని కలవాలంటే జైల్లోనే కలవాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్లో రవి గారు రాసి పెట్టుకోండి, బీజేపీ జెండా మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి ఎగిరేస్తాం. పోయినసారి మాకు 22% ఓట్లు వచ్చినాయి మున్సిపల్ ఎలక్షన్స్లలో. మేము నస్పూర్లో 3 గెలిచినాం కావచ్చు, కానీ ఈసారి ఎప్పుడు జరిగినా కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ గెలిచేది బీజేపీ. ఏంటన్నా, మహనీయుల చరిత్రను విద్యార్థుల దగ్గర తీసుకెళ్ళట్లేదు, విద్యార్థులు ముఖ్యంగా చెడు వ్యసనాలకు అడాక్ట్ అవుతున్న పరిస్థితి, డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు. దీని మీద ఏదన్నా డ్రైవ్ ఉండబోతుందా రానున్న రోజుల్లో మీ ఆధ్వర్యంలో? ఖచ్చితంగా. ఇప్పుడే మా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ చెప్పినారు, స్వామి వివేకానంద గారు యువతకు ఈ మత్తు, ఈ చెడు వాటికంటే దేశభక్తి అని వారు చెప్పినారు. సో రాబోయే రోజుల్లో ఇంకా దీని మీద అవగాహన పెంచుతూ భారతీయ జనతా పార్టీ మత్తు పదార్థాలు, ఈ గంజాయి, డ్రగ్స్ ఏవైతే తిరుగుతున్నాయో ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా మనం చాలా వింటున్నాము. ఈ ఆన్లైన్ గేమింగ్, నిన్న కూడా మనం విన్నాము ఒకరు చనిపోయారని. ఇవన్నిటికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో అవగాహన కల్పించి, యువతలో అవగాహన కల్పించి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఒక నిర్ణాత్మకంగా పనిచేసే పార్టీ, కన్స్ట్రక్టివ్ పార్టీ. ఖచ్చితంగా దాని మీద కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు తీసుకెళ్తాం. చివరిగా ఆర్టీవీ ద్వారా ఈరోజు స్వామి వివేకానందుని అంశాన్ని పురస్కరించుకొని ఏం చెప్పు? యువతనందరినీ నేను కోరేది ఒకటే, మీరందరూ కూడా మీ జీవితంలో ఏవైతే అనుకున్నారో మీ కలలు, మీ ఆశయాల కొరకు కష్టపడండి. మీకు మేము స్ఫూర్తిగా ఉంటాము. అందరం కూడా మనం అందరం కలిసి నరేంద్ర మోదీ గారు ఏదైతే కలగన్నారో 2047 ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మన భారతదేశాన్ని వారు ఏదైతే కలగన్నారో ఆ నవభారత దేశ నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వామ్యులమైదాం. మేము భారతీయ జనతా పార్టీ యువతకు అండగా ఉంటుంది. మీకు చదువు విషయంలో కావచ్చు, మీకు ఉద్యోగాల విషయాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో మేము మీకు అండగా ఉంటాం. మనం అందరం కలిసి కూడా ఒక కొత్త భారతదేశాన్ని 2047 వరకు నిర్మించి ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తయారు చేద్దామని మీ యువత అందరినీ కూడా కోరుతున్నా. అదేవిధంగా ఆర్టీవీ ద్వారా అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మనందరిలో క్రాంతి రావాలి, మనందరిలో చైతన్యం రావాలి. మనమందరం కూడా
మన జీవితాలలో ఏవైతే చెడు ఉన్నదో ఆ చెడుని వదిలించుకొని మనం అందరం కూడా ఎక్కువ మంచిని ప్రోత్సహిద్దాము. మనమందరం మన మంచిర్యాల పేర్లనే మంచి ఉన్నది కనుక మనమందరం మంచిర్యాలలో ఇంకెక్కువ మంచితనం ప్రోత్సహించి ఒక మంచిర్యాలని తయారు చేయడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకుందామని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతూ మీకు అందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 2047 లోపు నూతన భారతదేశాన్ని నిర్మాణం చేయాలి. ఇది ప్రస్తుత PM నరేంద్ర మోడీ కలలు కంటున్న ఆ కళను సాకారం చేయాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యంగా యువత అంతా మేల్కోవాలి, డ్రగ్స్కు దూరంగా ఉండాలి, గంజాయి మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వెంటనే పోయిన ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం 10 నెలలనే వ్యతిరేకత పెరిగిందని చెబుతున్న పరిస్థితి. మళ్ళీ ఆ రేసులో తాను ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు. మళ్ళీ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమంతో రవినాయక్, RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.